కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక మీరెప్పుడు చలాన్లు పడ్డప్పుడు ప్రతిసారి ఎక్కడ మీరు ఇబ్బంది పడుకుంటూ ఫోన్ లాక్ ఓపెన్ చేయాలి, ఫోన్పే ఓపెన్ చేయాలి, ఈ ట్రాఫిక్ చలాన్లు కట్టుకుంటే మీకు బాగా ఇబ్బంది కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మీరు చలాన్లు ఇట్లా పడగానే అకౌంట్ నుంచి రాబరీ చేసే కార్యక్రమం దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త, మంచి నిర్ణయం తీసుకున్నది. గొప్ప వార్త. ఇట్లాంటి వార్త మీరు ఇక్కడ వినుండరు. ఒకసారి ఇది ఒక్కసారి వినండి. ఇక ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్, ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్. బ్యాంకుకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషి, వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి. వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు. బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్. ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమేనా కాంగ్రెస్ సర్కార్ తీరుతో వాహనదారుల్లో ఆందోళన. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటూ రవాణా శాఖ చెప్పిందట. అయితే మీరే వినండిగా, మీకెందుకు ఈ చలాన్లు కట్టే వ్యవహారాలు, మీకెందుకు ఇబ్బందులు అనుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రంతా కూర్చొని ఆలోచించిందన్నమాట. ఒక వాహనదారునికి హెల్మెట్ కొనిపించే బాధ్యత పెట్టి బాగుంటుంది కదా. ఒక వాహనదారులకి ఇదే ట్రాఫిక్ పోలీసులతోటి మీరు నియమ నిబంధనలు పాటించాలని అదొక రూల్స్ని మళ్ళొకసారి గుర్తు చేస్తుంటే బాగుండే కదా. లేకుంటే ఆ ట్రాఫిక్ జామ్ ఏరియాల అటువంటి పోస్టర్లు పెడితే బాగుండు కదా, హెచ్చరించాల్సింది పెడితే బాగుండు కదా. ఈ పాటికే సైబర్ నేరగాలు చెలరేగిపోతూ ఉన్నారు. ఇంత ఒక ఓటీపీని కానీ ఒక లింకుని కానీ క్లిక్ చేస్తేనే మన అకౌంట్ లూటీ చేసి పక్కనే అకౌంట్లో కూడా లూటీ చేసే కార్యక్రమాలు. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర అభివృద్ధి అయినప్పుడు మన దగ్గర టెక్నాలజీ మాత్రము ఆధార్ కార్డు లింకు చేయాలి, బ్యాంక్ అకౌంట్ లింకు చేయాలి, పాన్ కార్డు లింకు చేయాలి, లింకు చేసి సైబర్ నేరగాలతో వాటాలు పంచుకోవాలన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆమోదించిన తీరును చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరు చీగొట్టాల్సిందే. ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగే కాడనే అకౌంట్ బుక్లు యాడ్ చేయాలి, అకౌంట్ పేరు అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవాలి, ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టేయాలన్నమాట. చలాన్లు పడగానే లెటర్ కట్ కావాలి, మైనస్ ఉంటే మైనస్ పడిపోవాలి. ఆ తీరుగా రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదేదో నిరుద్యోగులపైన ఇట్లా కసరత్తు పెడితే బాగుండు కదా, ఇదేదో రైతుల అకౌంట్లో డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటే బాగుండు కదా. కానీ అవన్నీ లేదట. ప్రజల దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి బేర్కి వ్యవహారాలు, చిల్లర వ్యవహారాలు ఇవన్నీ చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండా? ఏంది ఇది వ్యవహారము? ఆ లెక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి మొత్తం దొంగ బండ్లే, ఒక్క నెంబర్ ప్లేట్ ఉండదు, దొంగ బండ్లు వేసుకొని ఉరుకుతూ ఉంటాడు అటు ఇటు. మరి ఆయన పరిస్థితి ఏం కావాలి? రేవంత్ రెడ్డి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి యొక్క కారు మీదనే 72 చలాన్లు ఉన్నాయి. మరి నీది ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి? మరి ఆ లెక్కన ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి? ఏ లెక్కన పెట్టాలి? ఏ వ్యవహారం దూర్చాలి? అంటే ప్రజలు ప్రభుత్వం ఏదైనా చేస్తుందని ఆశలతో ఎదురు చూస్తారు, కానీ ప్రజల జేబులో చిల్లు పెట్టే ప్రభుత్వాలను ఎప్పుడు వాళ్ళు నమ్మరు, ఈ లెక్కన నమ్మరు. సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా. ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ముందు కొంచెం బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఇది మన రాష్ట్రం, పక్కల రాష్ట్రం కాదు కదా. దోచుకోవడానికి, దాచుకోవడానికి, తినడానికి, తాగడానికి ఏంది ఇది వ్యవహారము? ఈ లెక్క ఎక్కడిది? ఈ తొక్కెక్కడిది? దీన్ని మాత్రం ఏ తెలంగాణ బిడ్డ ఒప్పుకోడు. ఫస్ట్ ఇలాంటి అకౌంట్లు, లూటీలు, ఈ లాలూచీ వ్యవహారాలు కూడా ఎవరు పట్టించుకోరు. ఇట్లాంటి కార్యక్రమాలకు దిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఓటమి తప్పదు, ఎట్టి పరిస్థితులు తప్పదు. ఈరోజు సైబర్ నేరగాలను పట్టుకోండి దమ్ముంటే, ఈరోజు గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ చేసేటప్పుడు వాళ్ళని పట్టుకోండి, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం ముంచుతాను చూస్తున్న తీవ్రవాదులను పట్టుకోండి. అవన్నీ చేయాల్సింది పోయి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కన్నా హీనంగా ఈరోజు ఒక ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించే, నేను ఎక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించాలి, వాళ్ళు ఇట్లా మొత్తం రూల్స్ని బ్రేక్ చేయాలని ఎక్కడ చెప్పట్లేదు. కానీ బ్యాంక్ అటాచ్ చేయడం వల్ల ఇక్కడ మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. ఇక్కడ మన అన్నిటికీ సంబంధించిన యాసెస్ అనేది వేరే వాళ్ళ థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు సేవింగ్స్ అని తీసుకున్న అకౌంట్లో కూడా చిల్లు పడుతున్నాయంటే ఎవడైనా సిద్ధంగా ఊరుకుంటాడంటే ఎవడు కూడా ఊరుకోడు.